ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వచన పాత్ర. గత దినం ఈ అధ్యాయంలో 13 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 14వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. 14-15 వచనాలు చదువుతాను. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా ఉండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీలై నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాటలు ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉంది. కాబట్టి నీవు ఈ మాట ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేది. వారు అక్కడ నుండి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయందురు, నేను వారికి దేవుడినై ఉందరు. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింపబూను వాని మీదకి తన ప్రవర్తన ఫలమును రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారు, ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, మీరు యెహోవాకు దూరస్తులుగానే ఉండండి అని చెరలోకి వెళ్ళిపోయిన వారి గూర్చి చెప్తున్నారు. అంతకుముందు 2 సార్లు నెబుకద్నెజరు రాజు దండెత్తి వచ్చి 2 సార్లు కొంతమందిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలి ఉన్న వారు ఏమంటున్నారంటే, మీరు దేవునికి దూరంగానే ఉండండి, మేము యెరూషలేములో ఉంటాం. ఈ యెరూషలేమును దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు అంట. 33వ అధ్యాయంలో మనం చూస్తే 33వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురం ఉన్నవారు, అబ్రహాము ఒంటరి అయి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయు. ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకుందురా?
ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఇక్కడ యెరూషలేములో నివాసం ఉంటూ చెరలోనికి వెళ్ళిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు అనుకుని వారు ఏమనుకుంటున్నారంటే, అబ్రహాము ఒంటరి అయి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు కదా, మరి ఒంటరోడే స్వాస్థ్యంగా పొందితే మరి మేము అనేకులం కదా, అనేకులైనటువంటి మాకు ఈ దేశం స్వాస్థ్యంగా ఇయ్యబడదా అని అనుకుంటున్నారు. అబ్రహాముకి వీళ్ళకి పోలిక ఏంటండి? అబ్రహాము చాలా యోగ్యుడు, విశ్వాస వీరుడు, దేవుడు చెప్పిందంతా చేసినవాడు, విధేయుడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినవాడు. తన జీవితంలో దేవుడు ముఖ్యమా, మిగిలిన వాళ్ళు ముఖ్యమా అంటే, వాళ్ళు ఎవరైనా సరే నాకు దేవుడే ముఖ్యం అని అంతగా ప్రేమించినవాడండి అబ్రహాం. ప్రేమ పరీక్ష పెడితే కొడుకుని బలిమ్మంటే మారు మాట మాట్లాడకుండా బలి ఇచ్చినవాడు. అంతటి విధేయుడు. చరిత్ర చెప్పేది ఏంటంటే, అప్పటికి ఆదాము ఈ సృష్టి చేయబడి 2000 సంవత్సరాలు అవుతుంది. అబ్రాహాము కాలం నాటికి 2000 సంవత్సరాల చరిత్రలో చూస్తే దేవుడే అందరినీ ప్రేమించాడు, కానీ దేవుని ప్రేమించేవాడు అక్కడో కనబడలే. కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు ఒకడున్నాడు, అతనే అబ్రహాం. అబ్రహాముకి వీళ్ళకి పోలికేంటి? ప్రభు అదే అంటున్నారు, రక్తము ఓడ్చివేయక మాంసాన్ని భుజించే మీరు మీ విగ్రహాల వైపు దృష్టించుచు నరహత్య చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? అసలు అబ్రహాం ఎక్కడ, మీరెక్కడ? కాబట్టి దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. అరే మీరు పాపం చేశారు కాబట్టి దూరంగా పోయారు, చెరలోకి వెళ్ళిపోయారు, మేమే పాపం చేయలేదు అన్నట్టుగా విర్రవీగుతున్నారు. వీరు విగ్రహారాధన చేస్తూ, నరహత్య చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న వీరికి దేవుడు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఎలా ఇస్తాడు? అంటే అంతకుముందు చెరలోకి వెళ్ళిపోయిన 2 సార్లు చెరలోకి వెళ్ళిపోయిన వారిని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే వాళ్ళ పాపం చేశారా కాబట్టి దేవుడు వారిని చెరలోనికి పంపేశాడు, కానీ మేము మంచోళ్ళం అందుకే దేవుడు మమ్మల్ని ఈ దేశంలో ఉంచాడు అనుకుంటున్నాం. ఇక మేము చెరలోనికి వెళ్ళాం, ఈ దేశంలోనే కాపురం ఉంటాం అని చెప్పుకుంటున్నారు. మరి చెరలోనికి వెళ్ళిన వారు ఎవరు? మంచివాళ్ళు. మీరే చెడిపోయిన వాళ్ళు అని ప్రభు ఇర్మియాలోనే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యోధా రాజు అయిన యెహోయాకీముడైన యెకొన్యాను, యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేముని పట్టుకుని బబులోనుకు తీసుకుని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడాయి. ఒక గంపలో ముందుగా పక్కమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండేను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండేను. అవి తినశక్యము కానంత జబ్బువి. యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నది అని అడిగినప్పుడు, ఇర్మియా, అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగా ఉన్నాయి, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యము కానంత జబ్బుగాను కనబడుతున్నాయి అని చెప్పారు. అప్పుడు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడు,
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూర పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగెంపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయం వారికి ఇచ్చేదను. చూడండి, ఇక్కడ 2 గంపల అంజూరపు పండ్లు కనబడుతున్నాయి. ఒక గంపలోనేమో మిక్కిలి మంచివైన అంజూరపు పండ్లు, రెండవ గంపలో మిక్కిలి జబ్బువి, తినశక్యము కానంత జబ్బువి ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటున్నారు? చెరలోనికి వెళ్ళిన వారు మిక్కిలి మంచి అంజూరపు పండ్లు. ఒకడు మిక్కిలి మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు నేను వారిని లక్ష్యపెట్టుచున్నాను. వారిని దృష్టించి వారికి మేలు కలగజేస్తాను. నేను వారికి దేవుడినే ఉంటాను. నన్ను ఎరుగు హృదయాన్ని వారికి ఇస్తానని చెప్పారు. చెరలోనికి పోక నిలిచిన వారు మిక్కిలి జబ్బు అయిన అంజూరపు పండ్లు వంటి వారు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు మంచివాళ్ళు? ఇక్కడ యెరూషలేములో నిలిచిన వారు ఏమనుకుంటున్నారంటే, మేము మంచోళ్ళం. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. మేము మంచోళ్ళం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఈ పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం. ఈ దేశం మాకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది అని వెర్రవేగుతున్నారు వీళ్ళు. కానీ వీళ్ళెవరు? వెళ్ళిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదండి, చెరలోనికి వెళ్ళిన వాళ్ళు మంచివాళ్ళు. కానీ వీళ్ళెవరు? మిక్కిలి చెడ్డవారు. మరి ఆయా దేశంలో చెదరగొట్టబడిన వారికి ఆయన ఎలా ఉంటాడంట? పరిశుద్ధాలయముగా ఉంటాడు. 16వ వచనంలో చదివాం కదా. ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. దూరమునున్న అన్యజనుల్లోనికి నేను వారిని తోలేశాను కానీ, ఆయా దేశాల్లో వారిని చెదరగొట్టాను కానీ, వారు వెళ్ళిన ఆయా దేశాల్లో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. దానియేలు స్నేహితులు బబులోను దేశపు చెరలో ఉండగా దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. ఆ నలుగురు నెబుకద్నెజరు రాజ్యమందంతటా, అంటే ఆనాటి ప్రపంచ రాజ్యాలన్నిటినీ పాలిస్తున్న చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరు రాజ్యమందంతటా తన రాజ్యములో ఉన్న వారందరికంటే ఈ నలుగురు 10 అంతల శ్రేష్ఠులు అని తేలింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున్న వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు కనబడలేదు. అజర్యా వంటి వారు ఎవరునూ కనబడలేదు. కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 2వ అధ్యాయం 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు.
ఈ విషయం చెప్పినప్పుడు ఈ రాజుకు వచ్చినటువంటి కళను, దాని భావాన్ని చెప్పినప్పుడు, నీవు మర్మములను బయలుపరచుటకు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడని ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చి, దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపాలు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. బహుగా దానియేలును హెచ్చించాడు. అనేకమైన గొప్ప దానాలు ఇచ్చాడు. అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోనులో ఉన్న జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోని వారిని కూడా బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు. దానియేలు రాజు సన్నిధిలో ఉన్నాడు. అతడు కోరెషు పరిపాలన వరకు అతడు వర్ధిల్లాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. కాబట్టి దేవుడు వారికి పరిశుద్ధ ఆలయంగా ఉన్నాడు. అన్య దేశాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు తన పరిశుద్ధ ఆలయంగా ఉన్నాడు. ఎస్తేరు కాలంలో కూడా దైవభక్తుడైన మొర్దెకైను ఉరితీయాలని హామాను 50 మూరల ఉరికొయ్య పాతాడు. ఆ ఉరికొయ్య మీద హామానే ఉరితీయబడ్డాడు. యూదులకు క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, ఘనత కలిగింది. మొర్దెకై ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట. ఇది ఎస్తేరు గ్రంథంలో చదువుతాం 7వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదివితే, నగర వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనువాడొకడు, ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేయించిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది. 8వ అధ్యాయంలో చూస్తే 8వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే, అప్పుడు మొర్దెకై ఓదారంగు వర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన దోమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకున్నవాడే రాజు సముఖం నుండి బయలుదేరను. అందునిమిత్తం షూషను పట్టణము ఆనందించి సంతోషమందెను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుని, మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. 10వ అధ్యాయం 1 నుంచి చదివితే, రాజైన అహష్వేరోషు రాజ్యమును, సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించను. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతని సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి, రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్క, పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండేది. అన్య దేశములలో చెరపట్టబడి చెదరిపోయినటువంటి దేవుని ప్రజలకు
దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధాలయముగా ఉన్నాడు. వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. వారిని బహుగా హెచ్చించాడు. అన్య రాజుల ఎదుట వారిని ఉన్నత స్థానంలో ఉంచాడు. ప్రభు చెప్పాడు కదా, చెరలోనికి వెళ్ళిన వారికి నేను పరిశుద్ధ ఆలయంగా ఉంటాను. పరిశుద్ధ ఆలయంగా ఉంటాను. ఆయా దేశములో నేను వారిని తోలివేశాను. దూరమునున్న అన్య జనులలోకి నేను వారిని తోలివేశాను. ఆయా దేశంలో వారిని చెదరగొట్టాను. వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉంటాను. కానీ ఇక్కడ వెళ్ళేమనుకుంటున్నారు? ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చడం, మేము మంచోళ్ళం. చెరలోనికి వెళ్ళిపోయిన వారు దుర్మార్గులు, పాపులు అనుకుంటున్నారు. వాళ్ళ మంచివాళ్ళు, చెరలోనికి వెళ్ళిన వాళ్ళ, యెరూషలేములో నిలిచిన వాళ్ళ మంచివారు. చాలాసార్లు మనం కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలాసార్లు మనకు ఏదన్నా శ్రమ వస్తే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అంటాం. ఎదుటి వాళ్ళకి శ్రమ వస్తే ఆడేదో పాపం చేశాడంటాం. అది మానవ నైజం. కరోనా టైంలో కూడా చాలామంది చనిపోయారు, భక్తులు చనిపోయారు. బతికి ఉన్నవాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ పాపం చేశారు కాబట్టి చచ్చిపోయారు అనుకున్నారు. కాదు, వాళ్ళ పని ముగించారు కాబట్టి, మంచోళ్ళు కాబట్టి, వాళ్ళ పని ముగించబడింది కాబట్టి చనిపోయారు. కానీ మిగిలిన మనం మంచోళ్ళమా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి అలాంటి మనస్సు మనకి ఉండకూడదు. ఆ విషయం అందు మనం జాగ్రత్త వహించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.